హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇక టిఫిన్ చేసి అయితే మంచి పిల్లలు స్నానం చేపిద్దామని చెప్పేసి నీళ్ళు పోస్తున్నా. ఇక మా పిల్లలు అయితే నా మాట ఇంటనే లేరు. అసలు ఎట్లా ఆడుతుంది చూడండి నా కూతురు. అగోజో దెబ్బ తగిలింది తమ్ములో నీకు. మీరు కింద దిగండి, దిగండి రా, దిగండి కిందకి. చూడండి ఎట్లా ఆడుతున్నారు. అసలు మాట వినకుండా తయారవుతారు వీళ్ళిద్దరు. ఆడుతారు, ఇట్లా పోతారు. కొత్త పాత తేడా ఏం లేదన్నమాట. ఇక అందరి ఇంట్లో తిరుగుడే మా ఊళ్ళో అయితే. అసలు మాట వినే పనిలేదు. చిట్టలి ఇంత అన్నిసార్లు పిలిచినా వస్తలేదు. చిట్టలి ఇలారా. మా పక్క రూమ్ పోయి ఇంట్లో పోయింది. బాగా అలవాటు అవుతుంది అంత ఇంట్లో తిరుగుడు. ఈ కింది దిగొస్తే కింద కూడా పోతుందేమో. ఇక ఎక్కడికి తీసుకురాపో చెల్లిని. సరే వస్తున్నా పా. బకెట్లో నీళ్ళు పోసి వస్తా. స్నానానికి అని చెప్పేసి నీళ్ళు పోసుకోవడానికి వస్తే ఇక బయట మంచిగా ఆడతారు అని చెప్పేసి కాసేపు అట్లా వీడియో తీద్దాం అయితే తీసాను అన్నమాట. రండి స్నానం చేపిస్తా. పోయిరు. పౌడర్ ఎత్తుందా? ఏదో చూడండి, పౌడర్ వేసుకోమంటే కూడా వేసుకోలేదా మా అమ్మగారు. నువ్వు వేసుకుందురా ఇక మరి. రా పౌడర్ వేసుకుందురా. రా తల్లి దా. అయ్యో డాడీ ఆచిపోతుండవు కదా. దా డాడీ ఆచిపోతుండ్రా. డాడీ బుయ్యి పోతుందా. పోదా మనం. నువ్వు పౌడర్ వేసుకుంటే బుయ్యి పోదాం. దా దా తీయవే వీడియో. పౌడర్ వేసుకో, బుయ్యి పోదాం మనం. ఇప్పుడు మనం బుయ్యి పోవద్దా? కొత్త డ్రెస్ వేసుకుంటావు నువ్వు. బుయ్యి పోదామంటే వస్తా, లేకపోతే రావా? ఆగు ఆగు అయ్యని. అయిపోయిందిలే. డాడీ బుయ్యి పోతుంది. పోతావా? పోతావా? పో మరి. ఓ అచ్చి వెళ్ళిపో. డోర్ తీసుకో, వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మ ఇక్కడైతే ఇక పడుకుంది మంచిగా. మా పాప పడుకోబెట్టాను నేనైతే. అమ్మ ఇక తర్వాత కూర వండుదామని చెప్పేసి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయలు అయితే పెట్టాను. ఇక తాగడానికి వాటర్ పెట్టి పప్పు ఒక పొయ్యి మీద ఇంకా పప్పు అయితే వేసాను అన్నమాట. పెసరపప్పు టమాటా ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట. సౌండ్ చేయొద్దు నాన్న, టీవీ చూడు. ఇక ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయితే వచ్చాను అన్నమాట. నేను ఇక తర్వాత ఫాస్ట్ ఏమంటే చేద్దామని అయితే చేస్తున్నా. మా ఆయన అప్పటికి ఆకలి అయితే ఉన్నాడు. అంటే 1 అవుతుంది టైము. పొద్దున్న టిఫిన్ కొంచెం అయింది. అంటే నేను ఉప్మా పోసాను, అది కొంచెమే అయిందన్నమాట. సర్లే చేద్దామని చెప్పేసి చేస్తున్నా. ఒక పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేసాను. ఇంకా అన్నం అయిపోతుంది 10 నిమిషాల్లో అయితే. ఇంకా పప్పు కూడా అయిపోవచ్చింది అన్నమాట. బెండకాయ ఫ్రై ఒక చేస్తే అయిపోతుంది అని చెప్పేసి చేస్తున్నా అట్లా. ఇక అయిపోయింది. బెండకాయలు కట్ చేసిన, పచ్చిమిర్చి కట్ చేసిన, ఇంకా ఆనియన్ కూడా కట్ చేసిన. ఇక పప్పు కూడా అయిపోవచ్చింది మొత్తానికి. సో ఇంకా ఇక అన్నం కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇక పప్పు తీసి పప్పు గుర్తుంటే కొంచెం అంటే లైట్గా ఉంది, అది కూడా మెత్తగా వేసి అయిపోతుందని చెప్పేసి పప్పు గుర్తునైతే మెత్తగా వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నాకు పెసరపప్పులో పచ్చిమిర్చి వేస్తేనే చాలా చాలా బాగా నచ్చుద్ది. ఒక స్పూన్ కారం వేసి ఇక మిగతా పచ్చిమిర్చి వేస్తాను అన్నమాట పోపులో.
ఇక అయితే వేరే గిన్నెలకైతే తీసేసుకున్నా. ఇక తర్వాత అన్నం అయింది, అన్నం కూడా వంపేస్తున్నాను అనమాట. నేను బట్టలు ఉడికినా ఇంకా వారలేదు, అంటే వాటర్ అయిపోయాక బయట వేస్తే పిల్లలు ఆడతారు కదా, మళ్ళీ వాటర్ పడితే కింద జారి పడతారని చెప్పేసి అంటే నీళ్ళని ఒడిచిపోయిన తర్వాత వేద్దామని అయినా అన్నమాట. అన్నం కూర వండేసి ఇంకా బెండకాయ ఫ్రై కూడా పొయ్యి మీద వేసి పొయ్యి ఆరేద్దామని చెప్పేసి అయితే వేసాను. ఈ తర్వాత పప్పు అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను. జీలకర్ర అయితే వేసేస్తాను అన్నమాట. ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ కలిపి అయితే వేసేసాను. ఇదైతే పప్పు కోసం పోపు వేస్తున్నాను. తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాను అన్నమాట. పచ్చిమిర్చి అవన్నీ ఇంకా పోపు వేసేసి ఇక పప్పు అయితే వేసేసాను. నాకు అలవాటు చిన్నప్పటి నుంచి, అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు. బెండకాయ ఫ్రై కూడా అయిపోతుంది అనమాట. నేను ఇక బెండకాయ ఫ్రై వేద్దామని వీడియో తీపిస్తే ఎవరి ఫోన్ వచ్చింది మా ఆయనకి, ఆఫీస్ ఫోను, అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. అమ్మా ఎందుకు డాడీ? ఎవరేమన్నారు? డాడీ ఏమన్నా అన్నాడా? మరి ఎవరేమన్నారు? వద్దా? సరే మార్చిపోతున్నా, నన్ను తీసుకో మళ్ళా, సరేనా? ఏం తింటలే అన్న నిందా మాట్లాడుతున్నావు? లేచినావా? మేము ఆమె తింటున్నాం, నువ్వు తింటావా? దిగుతావా? దిగుతావా? ఉప్పేస్తావు? ఏగో వద్దు వద్దు. ఇక అప్పుడు మధ్యాహ్నం వేడి చేసి నీళ్ళు ఇప్పుడు బాటిల్లో పోస్తున్నాను అనమాట నేను. అంటే ఇక నా కొడుకు వచ్చిండు అంగన్వాడి నుంచి, కాసేపు ఆడుకున్నారు చాలాసేపు. మేమైతే ఇక మా చింతలైతే అప్పటి నుంచి కూడా పడుకోలేదు అసలు, ఆడుతూనే ఉంది. ఇంకా
4:40 అవుతుంది టైం. ఇప్పుడైతే ఇక పాపకు ఉగ్గు అయితే పెట్టేశాను అనమాట, తినిపిస్తామని. ఇక్కడ ఉగ్గు అయితే పెట్టేశాను. ఇక నేను కూడా టీ పెట్టుకొని తాగేస్తే ఒక పని అవుతుంది. సో ఈరోజు వీడియో అయితే ఇంతట్లో అయితే ఆపేస్తున్నాను. సో ఇంతేనండి ఈరోజు బ్లాగు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ ఏమైనా కావాలో అంటే ఎలాంటి వీడియో చేయాలో కామెంట్లో అయితే పెట్టండి. ఓకేనండి, బాయ్ బాయ్.